ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కెమికల్ కాంపౌండ్స్ని వాటి యొక్క ఫార్ములాస్ని నేర్చుకుందాం. NaClO3 దీన్ని సోడియం క్లోరేట్ అంటారు. సోడియం క్లోరేట్ యొక్క ఫార్ములా ఏంటి? NaClO3. ఇక్కడ చూడండి, క్లోరిన్ యొక్క ఆక్సీ యాసిడ్స్ నేర్చుకుంటే వాటి యొక్క సాల్ట్స్ని కూడా ఏమని పిలుస్తారో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, హైపోక్లోరస్ యాసిడ్. హైపోక్లోరస్ యాసిడ్ ఫార్ములా HOCl, లేదా దీన్ని HClO అని రాయొచ్చు. HOCl. ఇక్కడ క్లోరస్ యాసిడ్ యొక్క ఫార్ములా HClO2, అంటే దీనికంటే ఒక ఆక్సిజన్ ఇంక్రీజ్ అయ్యింది. HOCl, ఇక్కడ ఏమైంది? HClO2. అంటే క్లోరిక్ యాసిడ్ అంటే HClO3, ఇంకొక ఆక్సిజన్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ పర్ క్లోరిక్ యాసిడ్ HClO4. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది? 1 ఆక్సిజన్ ఉంది, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, 3 ఆక్సిజన్స్, 4 ఆక్సిజన్స్. హైపోక్లోరస్ యాసిడ్, క్లోరస్ యాసిడ్, క్లోరిక్ యాసిడ్ అండ్ పర్క్లోరిక్ యాసిడ్. ఇప్పుడు వీటి యొక్క సాల్ట్స్ని కూడా ఏ విధంగా పిలుస్తారో చూద్దాం. ఇక్కడ ఈ హైపోక్లోరస్ యాసిడ్లో అయాన్స్ ఏమున్నాయి? H+ అయాన్ ఉంది, OCl- అయాన్ ఉంది. ఈ OCl- అయాన్ని హైపోక్లోరైట్ అయాన్ అంటారు. ఐట్ అని రావాలి. యాసిడ్స్ యొక్క యానియన్స్ అన్నిటికీ కూడా ఐట్ అని వస్తుంది. ఇది హైపోక్లోరస్ యాసిడ్ కాబట్టి దీని యొక్క యానయాన్ని హైపోక్లోరైట్ అయాన్ అంటారు. అంటే OCl- అయాన్ని హైపోక్లోరైట్ అయాన్ అంటారు. ఇక్కడ H+లో సోడియం వచ్చింది అనుకోండి, NaOCl అవుతుంది. దాన్ని సోడియం హైపోక్లోరైట్ అనాలి. K వచ్చిందనుకోండి, KOCl, పొటాషియం హైపోక్లోరైట్. ఆ విధంగా మనం నేమ్స్ రాయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ క్లోరస్ యాసిడ్ ఉంది, HClO2. ఇన్ దిస్ క్లోరస్ యాసిడ్ క్యాటయాన్ ఇస్ H+ అయాన్, యానయాన్ ఇస్ Cl(O2) అయాన్. ఈ యాసిడ్స్ అన్నిటికీ ఐట్ వస్తుందని చెప్పాను కదా. ఇది క్లోరస్ యాసిడ్ కాబట్టి Cl(O2) యానయాన్ ఈస్ నోన్ యాజ్ క్లోరైట్ అయాన్. ఇక్కడ H+లో సోడియం వచ్చింది అనుకోండి, సోడియం క్లోరైట్, అంటే NaClO2ని క్లోరైట్ అయాన్ అంటారు. అదేవిధంగా పొటాషియం వస్తే KClO2 ఉంటే పొటాషియం పొటాషియం క్లోరైట్ అయాన్ అంటారు. అదేవిధంగా క్లోరిక్ యాసిడ్, యాసిడ్స్కి 8 వస్తుంది. HClO3 క్లోరిక్ యాసిడ్. ఇందులో ఏముంటాయి? H+ అయాన్ ఉంటుంది. దీంట్లో ఏముంటుంది? H+ అయాన్ ఉంటుంది. OCl-3 అయాన్. దిస్ OCl3- అయాన్ ఇస్ కాల్డ్ క్లోరేట్ అయాన్. 8 వస్తుంది, క్లోరేట్ అయాన్. ఇఫ్ సోడియం ఇస్ ప్రెసెంట్ ఇన్ ప్లేస్ ఆఫ్ హైడ్రోజన్, NaClO3ని క్లోరేట్ అయాన్ అనాలి. పొటాషియం ఉంటే KClO3, పొటాషియం క్లోరేట్ ఇస్ ఫార్మ్డ్. అండ్ నెక్స్ట్ పర్క్లోరిక్ యాసిడ్ HClO4ని ఏమంటారు? పర్క్లోరిక్ యాసిడ్. దీంట్లో కూడా ఏముంటుంది? H+ అయాన్ ఉంటుంది, Cl(O4) అయాన్ ఉంటుంది. Cl(O4) అయాన్ ఇస్ కాల్డ్ పర్క్లోరేట్ అయాన్. ఈ యాసిడ్స్ వచ్చినప్పుడు లాస్ట్కి ఏమొస్తుంది? 8 వస్తుంది. పర్క్లోరేట్ అయాన్. ఇక్కడ వచ్చింది కదా, 8 వస్తుంది. ఇది క్లోరిక్ కాబట్టి క్లోరేట్ అయాన్. ఇక్కడ క్లోరస్ వచ్చినప్పుడు ఏమొస్తుంది అన్నాను? ఐట్ వస్తుంది. దీని పేరేంటి? క్లోరైట్ అయాన్. Cl(O2) అయాన్ ఏంటి? క్లోరైట్ అయాన్. ఆ విధంగా మనం నేమ్స్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఫెర్రస్ సల్ఫేట్, FeSO4. ఫార్ములా ఏంటి? FeSO4, ఫెర్రస్ సల్ఫేట్. ఇన్ దిస్ ఫెర్రస్ సల్ఫేట్ ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ +2. SO4కి ఎప్పుడు -2 ఉంటుంది కాబట్టి ఐరన్కి ఏముంటుంది? +2. ఇన్ ఎనీ కాంపౌండ్ ఇఫ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ఇస్ +2, వీ హ్యావ్ టు నేమ్ దట్ కాంపౌండ్ హ్యాస్ ఫెర్రస్ అనే పలకాలి. అండ్ ఇన్ దిస్ కాంపౌండ్ Fe2SO4 టేకెన్ థ్రైస్. ఇందులో ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ఇస్ +3. +2 వస్తే ఫెర్రస్ అని పలకాలి, +3 వస్తే ఫెర్రిక్ అని పలకాలి. సో ఇక్కడ ఐరన్ ఉంది, సల్ఫేట్, ఫెర్రిక్ సల్ఫేట్. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ఇస్ +3. +3 ఎక్కడ వచ్చినా సరే ఏమని పలకాలి? ఫెర్రిక్ సల్ఫేట్. +2 వస్తే ఫెర్రస్ అని పలకాలి, +3 వస్తే ఫెర్రిక్ అని పలకాలి.
క్యాల్కులేషన్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్కి మనం ఇంకొక వీడియో చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి అయోడిక్ యాసిడ్ HiO3 అయోడిక్ యాసిడ్. ఇందాకే ఇక్కడ చూసాం కదా క్లోరిక్ యాసిడ్ చూసాం, HClO3 క్లోరిక్ యాసిడ్. Cl ప్లేస్లో బ్రోమిన్ వస్తే బ్రోమిక్ యాసిడ్ HbRO3 బ్రోమిక్ యాసిడ్ అంటారు. ఈ క్లోరిన్ ప్లేస్లో అయోడిన్ HiO3 వస్తే అయోడిక్ యాసిడ్. ఇక్కడ అదే వచ్చింది చూడండి HiO3 అంటే ఇక్కడ Cl వస్తే క్లోరిక్ యాసిడ్, Br వస్తే బ్రోమిక్ యాసిడ్, అయోడిన్ వస్తే అయోడిక్ యాసిడ్, HiO3 అయోడిక్ యాసిడ్. ఫ్లోరిక్ యాసిడ్ మాత్రం ఉండదు. ఫ్లోరిన్ డస్ నాట్ ఫార్మ్ HFO3 ఆక్సీ యాసిడ్. అండ్ నెక్స్ట్ చూడండి H2S హైడ్రోజన్ సల్ఫైడ్. H2S అంటే ఏంటి? హైడ్రోజన్ సల్ఫైడ్. ఎస్ ప్లేస్లో సెలీనియం Se ఉంటే హైడ్రోజన్ సెలినైడ్, Te ఉంటే హైడ్రోజన్ టెలురైడ్, PO ఉంటే హైడ్రోజన్ పోలోనైడ్. హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ సెలినైడ్, హైడ్రోజన్ టెలురైడ్, హైడ్రోజన్ పోలోనైడ్. H2PO ఉంటే హైడ్రోజన్ పోలోనైడ్. ఆ విధంగా నేమ్స్ పెడతాం. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, లేదంటే హైడ్రోజన్ క్లోరైడ్ అని కూడా పలుకుతాం కదా, హైడ్రోజన్ క్లోరైడ్. HBr ఉంటే హైడ్రోజన్ బ్రోమైడ్ లేదా హైడ్రోబ్రోమిక్ యాసిడ్. అండ్ HI ఉంటే హైడ్రోజన్ అయోడైడ్, హైడ్రో అయోడిక్ యాసిడ్. HF ఉంటే హైడ్రోజన్ ఫ్లోరైడ్, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. ఆ విధంగా నేమ్స్ పెట్టాలి. అదేవిధంగా Na2SO3 ఉంటే సోడియం సల్ఫైట్ అంటారు. దాన్ని ఏమంటారు? సోడియం సల్ఫైట్. Na2SO4 ఉందనుకోండి, దాన్ని సోడియం సల్ఫేట్ అంటారు. దాన్ని ఏమంటారు? సోడియం సల్ఫేట్. Na2S ఉంటే దాన్ని సోడియం సల్ఫైడ్ అంటారు. ఏమంటారు? సోడియం సల్ఫైడ్. Na2S ఉంటే సోడియం సల్ఫైడ్, Na2SO3 ఉంటే సోడియం సల్ఫైడ్, Na2SO4 ఉంటే సోడియం సల్ఫేట్. నెక్స్ట్ CaOH టేకెన్ ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ దీంట్లో కాల్షియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉంటుంది, OHకి -1 ఉంటుంది. +2 ఉంది కాబట్టి దీన్ని -1 ఉంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మైనస్వి 2 తీసుకోవాలి. అందుకే OH ఎన్ని తీసుకోవాలి? 2 తీసుకోవాలి. CaOH టేకెన్ ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl2. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? CaOCl2. ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ కాల్షియం ఆక్సీక్లోరైడ్ లేదా కాల్షియం హైపోక్లోరైట్ అని కూడా అంటారు. కాల్షియం హైపోక్లోరైట్. నెక్స్ట్ వన్ ఈస్ Na2S2O3 సోడియం థయోసల్ఫేట్. దీన్ని ఫోటోగ్రఫీలో వాడతారు. దీన్ని హైపో అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ NaOCl సోడియం హైపోక్లోరైట్. ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం ఇక్కడ? HOCl అంటే ఏంటి? హైపోక్లోరస్ యాసిడ్. ఆ యాసిడ్స్ అన్నిటికీ ఐట్ రావాలన్నా కదా, మరి H ప్లేస్లో Na ఉంటే సోడియం హైపోక్లోరైట్ క్లోరైట్ అనేది వస్తుంది. ఇక్కడ NaOCl అంటే ఏంటి? సోడియం హైపోక్లోరైట్. NaClO3 సోడియం క్లోరేట్. ఇందాక ఇక్కడ HClO3 వస్తే క్లోరిక్ యాసిడ్ అన్నాం కదా, ఈ యాసిడ్స్కి 8 రావాలన్నాను. ఇక్కడ Na వస్తే ఏమొస్తుంది? సోడియం క్లోరేట్. నెక్స్ట్ NH4 ఎక్కడొచ్చినా ఏమని పలకాలి? అమోనియం. కాబట్టి అమోనియం క్లోరైడ్ NH4Cl. NCl3 నైట్రోజన్ 3 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ట్రైక్లోరైడ్, నైట్రోజన్ ట్రైక్లోరైడ్. క్సినాన్ 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి డైఫ్లోరైడ్, క్సినాన్ డైఫ్లోరైడ్. క్సినాన్ టెట్రాఫ్లోరైడ్, క్సినాన్ హెక్సాఫ్లోరైడ్. 6 ఉంటే ఏమనాలి? క్సినాన్ హెక్సాఫ్లోరైడ్. క్సినాన్ ట్రై ఆక్సైడ్ 3 ఉన్నాయి కాబట్టి క్సినాన్ ట్రై ఆక్సైడ్. క్సినాన్ టెట్రా ఆక్సైడ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ క్సినాన్ టెట్రాఫ్లోరైడ్? XeF4. టెట్రా అంటే 4 కదా, XeF4. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ క్సినాన్ హెక్సాఫ్లోరైడ్? XeF6. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ క్సినాన్ టెట్రాక్సైడ్? టెట్రా అంటే 4 కదా, XeO4. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ XePtF6. ఇది కాంప్లెక్స్ కాంపౌండ్. దీన్ని ఎలా పలుకుతామంటే క్సినాన్ hexafluoroplatinate. Xenon hexafluoroplatinate. And in this compound platinum oxidation state is 5. అందుకే దాన్ని రోమన్ లెటర్లో బ్రాకెట్లో రాయాలి. ప్లాటినం పక్కన 5 అని రోమన్ లెటర్లో రాయాలి. Xenon
హెక్సాఫ్లోరోప్లాటినేట్ 5. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్కి IUPAC నేమ్స్ ఎలా రాయాలనేది మనం తర్వాత వీడియోలో చూద్దాం. KMnO4 పొటాషియం పర్మాంగనేట్. KMnO4 అంటే ఏంటి? పొటాషియం పర్మాంగనేట్. K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్. K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్. NaCN సోడియం సయనైడ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సోడియం సయనైడ్? NaCN. CN ఎక్కడ వచ్చినా సరే సయనైడ్ అని పలకాలి. H3PO2 హైపోపాస్పరస్ యాసిడ్. హైపోపాస్పరస్ ఇందాక క్లోరిన్ యొక్క ఆక్సీ యాసిడ్స్ ఎలా చూసామో ఇవి పాస్పరస్ యొక్క ఆక్సీ యాసిడ్స్. హైపోపాస్పరస్ యాసిడ్ యొక్క ఫార్ములా ఏంటి? H3PO2. పాస్పోరస్ యాసిడ్ యొక్క ఫార్ములా H3PO3. పాస్పోరిక్ యాసిడ్ యొక్క ఫార్ములా H3PO4. ఇక్కడ చూడండి 2 ఆక్సిజన్స్ 3 ఆక్సిజన్స్ 4 ఆక్సిజన్స్. హైపోపాస్పరస్ యాసిడ్, పాస్పరస్ యాసిడ్, పాస్పోరిక్ యాసిడ్. ఇక్కడ కూడా ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ ఇక్ యాసిడ్ వచ్చినప్పుడు 8 అని పలకాలి. అయితే ఇక్కడ H ప్లేస్లో సోడియం వచ్చింది అనుకోండి, Na3PO4 వస్తే దాన్ని సోడియం పాస్పేట్. Na3PO4 వస్తే మనల్ని సోడియం పాస్పేట్. ఆ విధంగా ఇక్ యాసిడ్ వచ్చినప్పుడు 8 పెట్టాలి, అస్ యాసిడ్స్ వచ్చినప్పుడు 8 పెట్టాలి. Na3PO3 ఉందనుకోండి సోడియం పాస్పైట్. సోడియం పాస్పైట్. PO4 ఉంటే సోడియం పాస్పేట్. ఆ విధంగా పలకాలి. ఇక నెక్స్ట్ చూడండి పైరోపాస్పరస్ యాసిడ్. పైరోపాస్పరస్ యాసిడ్ H4P2O5. నెక్స్ట్ మెటాపాస్పోరిక్ యాసిడ్ HPO3. మెటాపాస్పోరిక్ యాసిడ్. ఇక్ యాసిడ్ వస్తే ఏమని పలకాలన్నాను? 8 పెట్టాలన్నాను. సాల్ట్స్కి ఏం పెట్టాలి? 8 పెట్టాలి. ఇక్కడ HPO3 ఉంది, H ప్లేస్లో సోడియం వచ్చింది అనుకోండి, NaPO3 వస్తే దాన్ని సోడియం మెటాపాస్పోరేట్ అనాలి. సోడియం మెటాపాస్పోరేట్. ఆ విధంగా సాల్ట్స్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి హైపోపాస్పోరిక్ యాసిడ్. ఇందాక H4P2O5 ఉంటే పైరోపాస్పోరస్ యాసిడ్ అన్నాం. H4P2O6 ఒక ఆక్సిజన్ ఇంక్రీజ్ అయితే దాన్ని హైపోపాస్పోరిక్ యాసిడ్ అంటారు. నెక్స్ట్ H4P2O7 ఉంటే పైరోపాస్పోరిక్ యాసిడ్. 5 ఉంటే అస్ యాసిడ్ పైరోపాస్పరస్ యాసిడ్ అంటారు. 7 ఉంటే పైరోపాస్పోరిక్ యాసిడ్ అంటారు. అదేవిధంగా H3PO5 పెరాక్సీ పాస్పోరిక్ యాసిడ్. పెరాక్సీ పాస్పోరిక్ యాసిడ్. దీంట్లో పెరాక్సీ బాండ్ ఉంటుంది. పెరాక్సీ బాండ్ అంటే ఆక్సిజన్కి సింగిల్ బాండ్ ఉంటే దాన్ని పెరాక్సీ బాండ్ అంటారు. ఎందులో అయినా సరే పెరాక్సీ బాండ్ ఉంటే ఖచ్చితంగా దాని నేమ్లో పెరాక్సీ అనే వర్డ్ వస్తుంది. సో పెరాక్సీ బాండ్ అంటే ఏంటి? ఆక్సిజన్కి సింగిల్ బాండ్ ఉంటే దాన్ని పెరాక్సీ బాండ్ అంటారు. నెక్స్ట్ చూడండి N2O3 నైట్రోజన్ ట్రై ఆక్సైడ్. నైట్రోజన్ ట్రై ఆక్సైడ్ దీన్నే నైట్రోజన్ సెస్క్వి ఆక్సైడ్ అని కూడా అంటారు. నైట్రోజన్ ట్రై ఆక్సైడ్ లేదా నైట్రోజన్ సెస్క్వి ఆక్సైడ్. N2O4 డై నైట్రోజన్ టెట్రాక్సైడ్. 2 నైట్రోజన్స్ ఉన్నాయి కదా, డై నైట్రోజన్ 4 ఉన్నాయి కాబట్టి టెట్రాక్సైడ్. N2O5 నైట్రోజన్ పెంటాక్సైడ్. 5 ఉన్నాయి కాబట్టి పెంటాక్సైడ్. KClO3 పొటాషియం క్లోరేట్. ఇందాకే చూసాం కదా HClO3 అంటే క్లోరిక్ యాసిడ్. క్లోరిక్ ఇక్ వచ్చినప్పుడు ఏం పెట్టమన్నాను? 8 అన్నాను. సో పొటాషియం H ప్లేస్లో పొటాషియం ఉంటే పొటాషియం క్లోరేట్. SF4 సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్. SF6 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. అండ్ PCl5 పాస్పరస్ పెంటాక్లోరైడ్. పాస్పరస్ పెంటాక్లోరైడ్. మరి PCl3 ఉంటే ఏంటి? పాస్పరస్ ట్రైక్లోరైడ్. 3 ఉంటే ట్రైక్లోరైడ్, 5 ఉంటే పెంటాక్లోరైడ్. థ్యాంక్ యూ అని అంటారు.